వెల్కమ్ టు సిటీవీ న్యూస్. ట్యాంక్ బండిపై ఆచార్య కొత్తపల్లి జయశంకర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని అక్కంపేట ఆచార్య కొత్తపల్లి జయశంకర్ తెలంగాణ రాష్ట్ర కమిటీ అధ్యక్షులు డాక్టర్ శంకర్ బత్తుల సత్యం అన్నారు. నేడు సార్ వర్ధంతి సందర్భముగా స్వగ్రామం అక్కంపేటలో రాష్ట్ర కమిటీ తరపున విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాల వేసి నివాళులు అర్పించారు. స్వగ్రామం అక్కంపేటను రెవెన్యూ గ్రామంగా ప్రకటించిందని, అదే స్ఫూర్తితో సారుకు తెలంగాణ జాతిపితాను ప్రకటించి ఉపాధ్యాయ దినోత్సవాన్ని కూడా సార్ పేరు పెట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో కొత్తపల్లి వీరబ్రహ్మము, జాయింట్ కార్యదర్శి కె విజయ్ కుమార్, అధికార ప్రతినిధులు కె రామ్మూర్తి, వదెల సత్యనారాయణ, రాష్ట్ర నాయకులు మధుకర్, కాశీబుగ్గ బ్రహ్మచారి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అక్కంపేట గ్రామంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ యొక్క వర్ధంతిని మా జయశంకర్ సార్ సేవా సమితి కమిటీ సభ్యులందరిచే నిర్వహించబడుతుంది. ఈ సందర్భంగా మేము గుర్తు చేసేది ఏమంటే, గత ప్రభుత్వం జయశంకర్ సార్ను చాలా నిర్లక్ష్యం చేసింది. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ముందుగానే గుర్తించి ఈ అక్కంపేట గ్రామాన్ని రెవెన్యూ గ్రామంగా తీర్చిదిద్దారు. అదే క్రమంలో జయశంకర్ సార్ యొక్క స్వగ్రామాన్ని ఆదర్శ గ్రామంగా చేయాలని, మరియు జయశంకర్ సార్ యొక్క విగ్రహాన్ని ట్యాంకు బాండ్ మీద నెలకొల్పాలని, ఇంకా జయశంకర్ సార్ యొక్క జయంతి ఆగస్టు 6వ తారీఖున తెలంగాణ ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహించాలని మా కమిటీ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. జై తెలంగాణ. అక్కంపేట గ్రామంలో ఉన్నటువంటి సార్ యొక్క కాంస్య విగ్రహానికి మా యొక్క జయశంకర్ సేవా సమితి కమిటీ సభ్యులందరి తరఫున ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. వారి యొక్క సేవలు మరి పుట్టుకనేది బ్రతుకునేది, కానీ బ్రతుకంతా తెలంగాణది అని ఒక పవిత్రమైనటువంటి సంకల్పంతో తన జీవితాన్ని మొత్తం తెలంగాణ ఉద్యమానికి అంకితం చేసినటువంటి మహనీయుడు జయశంకర్ సార్. వారు ఎంత మేధావి అంటే వారి యొక్క ప్రతి ప్రసంగం ఒక పుస్తకం లాంటిది, ఉద్యమకారులకు దిక్సూచి లాంటిది. పవిత్రమైనటువంటి సంకల్పంతో వారు చేసినటువంటి త్యాగాల ఫలితంగానే మరి అందరూ ఎంతోమంది తెలంగాణ ఉద్యమానికి పునరంకితం కావడం జరిగింది. చాలామంది తెలంగాణ కోసం పోరాడి అందరం ఐక్యమై తెలంగాణను సాకారం చేసుకున్నాం. మరి వారి యొక్క సిద్ధాంతం, వారి యొక్క ఆశయం మేరకు తెలంగాణను ఏర్పాటు చేసుకున్నాం. కాబట్టి మనందరికీ కూడా తెలంగాణ జాతిపితగా జయశంకర్ సార్ మాత్రమే అర్హుడు. ఎవరో వారు తెలంగాణ జాతిపిత అని ఎవరికి వారు పెట్టుకోవడం సమంజసం కాదు. తన జీవితాన్నే, సుఖవంతమైన జీవితాన్ని తెలంగాణ ఉద్యమం కోసం త్యాగం చేసి, పెళ్లి లేకుండా, కుటుంబం లేకుండా తన జీవితాన్ని మొత్తం తెలంగాణ ఉద్యమానికి అంకితం చేసినటువంటి గొప్ప మహాని ఇక్కడ జయశంకర్ సార్ పేరు మీద అనేక కార్యక్రమాలు రూపొంది మన రికార్డింగ్లో కూడా ఆచార్య జయశంకర్ సేవా సమితి ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ గారి యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని అక్కంపేట గ్రామంలో వారి స్వగ్రామైనటువంటి అక్కంపేటలో నిర్వహించడం జరుగుతుంది. పాలాభిషేకాలు, తర్వాత పుష్పాలతో అలంకరించి పూలమాలతో నివాళులు అర్పించడం జరిగింది. వారు అక్కంపేట గ్రామంలో 1934 జన్మించినటువంటి వారు 2011 ఈరోజు జూన్ 21 నాడు క్యాన్సర్తో చనిపోవడం జరిగింది. వారి జీవితాశయం అంతా కూడా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరకే వారి జీవితాన్ని పూర్తిగా అంకితం చేయడం జరిగింది. ఆ జన్మ బ్రహ్మచారిగా ఉన్నటువంటి వీరు కేవలం పాఠశాల స్థాయి, తర్వాత కళాశాల స్థాయికి వచ్చేసరికి మన రాష్ట్రము ఏ రకంగా వెనుకబడిపోతుంది, ఇటు నిధులు నియామకాల విషయంలో కూడా శాస్త్రీయ పద్ధతిలో వారు అధ్యయనం చేసి అనేక వేదికల మీద, గ్రామాల నుంచి మొదలుకొని అంతర్జాతీయ స్థాయి వేదికల మీద మన తెలంగాణ వెనుకబాటుతనాన్ని గుర్తు చేస్తూ అనేక ప్రసంగాలు చేయడం జరిగింది. దాని ఫలితంగానే ఈరోజు మనము ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వారి పోరాట పటిమను మనము ముందుకు తీసుకెళ్లే క్రమంలో ఒకటే వారి ఆశయాలను కొనసాగిస్తూ ఈ ప్రొఫెసర్ జయశంకర్ సేవా సమితి గత 15 సంవత్సరాల నుంచి ముందుకు వెళ్తూ కృషి చేస్తుంది. మేము ప్రత్యేకంగా ఇప్పటికే చాలాసార్లు ప్రభుత్వాలను, గత ప్రభుత్వాన్ని, తర్వాత ఈ ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేయడం ఏంటంటే, ప్రొఫెసర్ జయశంకర్ గారి యొక్క స్టాచ్యూను ట్యాంక్ బండి మీద నెలకొల్పాలనేది మా ప్రత్యేకమైనటువంటి డిమాండ్. అంతేకాకుండా వారి స్వగ్రామంలో KG to PG విద్యను ఏర్పాటు చేసి ఆదర్శ గ్రామంగా చేయాలని చెప్పేసి సీఎం గారిని దత్తత తీసుకోవాల్సిందిగా కోరడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా మేము ఇంకా రాబోయే రోజులలో ఈ యొక్క జయశంకర్ యొక్క స్టాచ్యూ చుట్టూ
ఒక కాంపౌండ్ వాళ్ళు నిర్మించాలనేటువంటి ప్రయత్నాలు కొనసాగుతూ వస్తున్నవి కొన్ని దాతల సహాయంతో. మరియు ఈ గ్రామాన్ని ఇప్పటికైనా కూడా సీఎం గారు దత్తత తీసుకొని కేజీ టు పీజీ పాఠశాల నిర్వహించి, అదేవిధంగా తెలంగాణ ఉపాధ్యాయ దినోత్సవాన్ని వారి జయంతిని ప్రకటించవలసిందిగా కోరుతూ ఉన్నాము. మేము దాదాపుగా గత 15 సంవత్సరాల నుంచి ఈ సేవా సమితి స్వగ్రామంలో మొదలుకొని అనేక ప్రాంతాల్లో లోపల వీరికి సంబంధించినటువంటి కార్యక్రమాలను కొంత దాతల సాయంతో అన్నదానాలు నిర్వహించడము, తర్వాత కరోనా సమయం లోపల హెల్త్ క్యాంపులను నిర్వహించడం, ఇలాంటి కార్యక్రమాలతో ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ. जोहार प्रोफेसर जयशंकर साहब, जोहार जोहार, जोहार प्रोफेसर जयशंकर साहब, जोहार जोहार, जय तेलंगाना, जय तेलंगाना, जय तेलंगाना, जय तेलंगाना.